నాన్ వెజ్ అంటే పానం ఇచ్చేటోళ్ళకి ఒక మంచి వీడియో పట్టుకొని వచ్చిన. నువ్వు అన్నంలో తింటావా, చపాతీతో తింటావా, పూరితో తింటావా, అది నీ ఇష్టం. అదే డాబా స్టైల్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ చిక్క గ్రేవీతో జబర్దస్త్ టేస్ట్ ఉండేలాగా సింపుల్ అంటే సింపుల్ వేలే చెప్తా. చలో నడురిగా. ఒక బౌల్ లో సగం టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజలు, 1 టేబుల్ స్పూన్ కాజు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, కొన్ని నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాలు మంచిగా నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం నూనె పోసుకొని చూపిస్తున్న మసాలాలు వేసుకోండి. మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు, కొంచెం పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డలు వేగి మంచిగా బ్రౌన్ కలర్ వస్తేనే ఏ కూర అయినా టేస్ట్ వస్తుంది. అందులో కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా కలుపుకోండి. అందులో అర్ధ కిలో చికెన్ వేసుకొని మంచిగా కలుపుతుంటే చికెన్ లో నుంచి వాటర్ బయటకు వస్తాయి. ఇప్పటిదాకేదో కాయ తినిపించిందిరా. నీ గురించి చెప్తుండే, మా ఇంట్లో తలకాయ లేని మనిషి ఉండాలి. సర్లే గానీ అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. నాన్ వెజ్ కూరలు ఏవి చేసినా గానీ పసుపు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, సగం టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం చికెన్ మసాలా వేసుకొని ముక్కకు మంచిగా మసాలాలు పట్టేలా కలుపుకోండి. నాకు కాయలేదా? నీ ఎవరు మంచివా బాత్రూమ్ లో జిల్ల పురుగువా? ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటున్నావు. సర్లే కానీ 2 టమాటాలని పేస్ట్ కొట్టేసుకోండి. దానితో పాటు నానబెట్టుకుని కూడా మంచిగా పేస్ట్ కొట్టేసుకోండి. ఒకటి మాత్రం జాగ్రత్త, గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి. హై ఫ్లేమ్ లో ఉంటే పక్క అడిగంటేస్తుంది. ఒకవేళ టమాటాలు వద్దనుకున్న వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు. అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేయండి. మధ్య మధ్యలో కలపండి. 10 నిమిషాల తర్వాత మంచిగా ఉడికి ఇట్లా నూనె పైనకి వస్తుంది. అందులో పుదీనా, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ, గంజాయి లేకుండే కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి, సింపుల్. మన కర్రీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ప్రతి ముద్దకి ఒక చికెన్ ముక్క పెట్టుకొని తింటే వారే వా అనిపిస్తుంది. వీలున్నప్పుడు ఇంట్లో పక్కా చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.